శ్రీమాత్రే నమః. ఈరోజు 53, 54, 55వ శ్లోకాలు చెప్పుకుందాం. ముందుగా 53వ శ్లోకం. సర్వయంత్రాత్మిక సర్వతంత్ర రూప మనోన్మని మహేశ్వరి మహాదేవి మహాలక్ష్మి మృడప్రియ. సర్వయంత్రాత్మిక అంటే అన్ని యంత్రములకు స్వరూపంగా ఉన్నటువంటి తల్లి అని. సర్వతంత్ర రూప అంటే అన్ని తంత్రములు తన రూపంగా కలిగి ఉన్నది అని. మనోన్మని అంటే ఉన్మన్న మరియు నిశ్చల స్థితిని కల్పించేటువంటి తల్లి అని. మహేశ్వరి అంటే ఈశ్వరుని భార్య. మహాదేవి అంటే ప్రమాణాలకు కొలతలకు అందనటువంటి శరీరము కలిగినటువంటిది అని. మహాలక్ష్మి అంటే సంపదలనిచ్చే లక్ష్మీ స్వరూపము అని. మృడప్రియ అంటే శివునికి ప్రియమైనటువంటిది అని అర్థం. తర్వాత 54వ శ్లోకం చెప్పుకుందాం. మహారూప మహాపూజ్య మహాపాతకనాశిని మహామాయ మహాసత్వ మహాశక్తి మహారతి. మహారూప అంటే మహిమాన్వితమైనటువంటి రూపము కలిగినటువంటిది అని. మహాపూజ్య అంటే గొప్పగా పూజింపబడేటువంటి తల్లి అని. మహాపాతక నాశిని అంటే ఘోరమైన పాపాలను తొలగించేటువంటి తల్లి అని. మహామాయ అంటే మహిమాన్వితమైనటువంటి మాయ కలిగినటువంటిది అని. మహాసత్వ అంటే మహిమాన్వితమైనటువంటి గుణమును కలిగినటువంటిది అని. మహాశక్తి అంటే అనంతమైనటువంటి శక్తి కలది అని. మహారతి అంటే అవధులు లేని ఆనందాన్ని ఇచ్చేటువంటి తల్లి అని. తర్వాత 55వ శ్లోకం చెప్పుకుందాం. మహాభోగ మహేశ్వర్య మహావీర్య మహాబల మహాబుద్ధిర్ మహాసిద్ధిర్ మహాయోగేశ్వరేశ్వరి. మహాభోగ అంటే గొప్ప సుఖమును ధనమును కలిగినటువంటిది. మహేశ్వర్య అంటే అంతులేనటువంటి ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటిది. మహావీర్య అంటే అత్యంత శక్తి పరాక్రములు కలిగినటువంటి తల్లి అని. మహాబల అంటే అనంతమైనటువంటి బలమును కలిగినటువంటి తల్లి అని. మహాబుద్ధి అంటే అద్వితీయమైనటువంటి మేధస్సు కలిగినటువంటిది అని. మహాసిద్ధి అంటే అద్వితీయమైనటువంటి సహజ శక్తుల్ని కలిగినటువంటి తల్లి అని. మహాయోగేశ్వరేశ్వరి అంటే గొప్ప యోగులచే పూజింపబడేటువంటి తల్లి అని. మిగతా 3 శ్లోకాలు తర్వాత వీడియోలో చెప్పుకుందాం. స్వస్తి.